హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు ఇంజనీరింగ్ సర్వీసెస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాని తర్వాత నోటిఫికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో ప్రజెంట్ 22 నవంబర్ వరకు ఎగ్జామినేషన్కి సంబంధించి 22 నవంబర్ వరకు మనం అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో ఎందుకు ఇంజనీరింగ్ సర్వీసెస్కి ఇంతమంది అప్లై చేయట్లేదు ప్రజెంట్ స్టేట్లో అంటే, ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించిన ఎగ్జామినేషన్లో ప్రీవియస్గా రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి అంటే రైల్వేలో ఉన్న పోస్టులు అనేవి యాడ్ చేయలేదు. ఓకే, సో అంటే గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు. ఓకే, సో మనకి ఏ ఎలక్ట్రికల్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా లేకుంటే ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు అన్నిటిలోకి ఓకే, సో గ్రూప్ ఏ పోస్టులు, గ్రూప్ బి పోస్టులు, అలానే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి. ఓకే, సో 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సంబంధించినవి. ఓకే, సో అలానే సో కొన్ని సో ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న సో ఇంజనీరింగ్ పోస్టులన్నీ కూడా ఓకే, సో హయ్యర్ లెవెల్ పోస్టులన్నీ కూడా ఈ గ్రూప్ ఏకి సంబంధించి మనకు సో ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇంజనీరింగ్ సర్వీసెస్లో మనకి ఈ గ్రూప్ ఏ పోస్టులకి ఓకే, సో కాంపిటీషన్ అనేది చాలా హై ఉంటుంది. ఒకప్పుడు మనం చూస్తే ఓకే, సో 2018 వరకు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి చాలా ఎక్కువ మంది అప్లై చేసేవాళ్ళు. ప్రజెంట్ అంతమంది అప్లై చేయట్లేదు. ఓకే, సో రీసెంట్గా రైల్వేస్ అగైన్ మళ్ళీ వాళ్ళ గ్రూప్ ఏ పోస్టులన్నీ కూడా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పేసి కంపల్సరీగా ఎక్కువ మంది ఈ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నార్త్ స్టేట్స్లో ఓకే, సో ఆల్రెడీ దీని గురించి ఎక్కువ మంది ఓకే, సో అవగాహన ఉంది, కానీ తెలుగు స్టేట్స్లో ఎక్కువ మందికి అవగాహన లేదనమాట. ఓకే, సో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారో ఓకే, ఎలక్ట్రికల్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా సివిల్ అయినా మెకానికల్ అయినా ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్కి అప్లై చేయండి. ఓకే, సో 22 నవంబర్ అనేది లాస్ట్ డేట్. సో చాలా మందికి తెలియదు. ఓకే, సో గేట్ ఎగ్జామినేషన్ కంటే సో ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ఓకే, సో ఎక్కువ మంది ట్రై చేస్తారు. ఓకే, సో ఒకసారి మీరైతే సో ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ ఫిల్ చేయండి. ఓకే, సో జస్ట్ అప్లికేషన్ ఫీ అనేది కూడా ఓన్లీ 200 రూపీస్ ఉంటుంది. సో ఉమెన్ కేటగిరీ అయితే ఫీ అనేది కూడా ఉండదు. ఓకే, సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా మీరు ఒకసారి కావాలనుకుంటే మాతో మాట్లాడండి. నేను కూడా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి. ఓకే, సో ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ ప్రిపరేషన్ అనేది మనకు ఉండాలి. సో ఎగ్జామినేషన్ అప్రాక్సిమేట్ డేట్స్ అనేవి కూడా మనకు మంత్ అనేది కూడా కంపల్సరీగా అప్లికేషన్లోనే ఉంది. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సో కంపల్సరీగా ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.